హాయ్ అండి. ఈరోజు గోంగూర చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గోంగూరని శుభ్రంగా కడిగి అక్కడ పెట్టుకొని ఒక 20 ఎండుమిర్చిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చిని నూనెలో కొంచెం దోరగా వేయించుకోవాలి. దాంతోపాటు ధనియాలు కూడా వేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో గోంగూర కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా ఉడకబెట్టుకోవాలి. దాంతోపాటు ఉప్పు, చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చిని బాగా పౌడర్ లాగా చేసి ఉడకబెట్టిన గోంగూర కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి దాంతోపాటు 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకొని తీయాలి. ఇప్పుడు మనం పోపుకి అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఎండుమిర్చి, తాలింపు గింజలు, శనగిత్తులు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. దాంతోపాటు కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దాంతో గోంగూర చట్నీ కూడా దాంట్లో వేసి బాగా తిప్పితే వేడి వేడిగా గోంగూర చట్నీ రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.